శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వకముందు ధృతరాష్ట్రుడి యొక్క కోరిక మేరకు విదురుడు కౌరవుల యొక్క శ్రేయస్సును కోరి అనేకమైనటువంటి సూచనలను దుర్యోధనాదులకు చేయడం జరిగినది. కానీ ధర్మమును వినడము కానీ ధర్మమును ఆచరించవటము కానీ అనువంతా కూడా నచ్చినటువంటి ఆ దుర్యోధనుడు విదురుణ్ణి నిండు సభలో అవమానం చేసి, నీ యొక్క సలహాలకు గాని నీ ధర్మానికి గాని ఇక్కడ ఎవ్వరికీ అవసరము లేదు, నీ మాటలు ఎవ్వరికీ అవసరం లేదు అని చెబితే, ఇక నా మాటలు అవసరం లేని చోట నేనెందుకు ఉండాలి అని భావించినటువంటి విదురుడు తన యొక్క ధనుర్బాణములను ఆ రాజాంతఃపురము యొక్క ద్వారము వద్ద పెట్టివేసి తాను తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం జరిగినది. అలా మైత్రేయుని వద్ద కర్మయోగాది అనేక యోగములను అవలంబించి అనుసరించి తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చేసరికి మహాభారత యుద్ధం అనేది పూర్తి అయిపోయినది. ఆ కౌరవులు అనేవారు అంతరించిపోవడం జరిగినది, నశించిపోయినారు. ఈ ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరూ కూడా యుధిష్ఠిరుని యొక్క సంరక్షణలో ఉండిపోయారు. యుధిష్ఠిరుడు రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు. తిరిగి వచ్చినటువంటి విదురుణ్ణి చూసినటువంటి యుధిష్ఠిరుడు పరమ సంతోషాన్ని పొందినవాడే ఆయనకు పరమాద్భుతమైనటువంటి స్వాగతాన్ని పలికి అతిథి మర్యాదలను చేసి, పినతండ్రి గారు ఎలా ఉన్నారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎటువంటి ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమిటి మీరు తిరిగినటువంటి తీర్థయాత్ర విశేషములు అనేటువంటి విశేషములన్నీ కూడా తెలుసుకున్నాడు. ఆయన ధర్మాత్ముడు. ధర్మం గురించి తెలుసుకోవాలన్నా ధర్మాన్ని ఆచరించాలన్నా కూడా ఆయనకు మహాప్రీతి. దుర్మార్గులకు మంచి చెప్పినా కూడా నచ్చదు, మంచి చెప్పేవారన్నా కూడా నచ్చదు. వారికి ఎప్పుడు కూడా వారి చుట్టూ దుర్మార్గులు ఉంచుకోవడమే వారికి మహాప్రీతిగా ఉంటుంది. ఎప్పుడు అటువంటి మాటలు చెప్పేవారంటేనే వారికి నచ్చుతారు. ఆ తిరిగి వచ్చినటువంటి విదురుణ్ణి చక్కగా ఆదరించినాడు. ఇదిచ్చినటువంటి సత్కారాల విదురుడు కూడా సంతసించినాడు. రక్షించినటువంటి స్థలముల యొక్క విశేషములను, ఆ స్థలములలో ఉన్నటువంటి తమ బంధువుల యొక్క విశేషములన్నిటినీ కూడా యుధిష్ఠునికి వివరంగా చెప్పడం జరిగినది. అదే సమయంలో ద్వారకలో కూడా యదువంశనాశనం జరిగి శ్రీకృష్ణ భగవానుడు కూడా నిర్యాణం చెందడం జరిగినది. కానీ ఆ ఒక్క విషయాన్ని తప్ప మిగతా విషయాలన్నీ కూడా చెప్పినారు. ఎందుకు చెప్పలేదు అంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. అది మున్ముందు మనం తెలుసుకుంటాము. ఆ యొక్క విషయములన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కాలగతిని తెలుసుకున్నవాడు విదురుడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క అంశ. కాబట్టి ధృతరాష్ట్ర మరియు గాంధారుల యొక్క శ్రేయో మార్గమును ఊహించిన వాడై వారికి కొన్ని మంచి మార్గమును చూపాలి, ఇకనైనా వీరిని సరైన మార్గంలో నడపాలి అని భావించిన వాడై ఆ యొక్క ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, కాలము చాలా శక్తివంతమైనదయా, దాని గతిని గాని చేష్టితములను గాని ఎవ్వడూ ఆపలేడు. మార్చడము అనేది అసాధ్యము. ఒకప్పుడు నువ్వు కౌరవ సామ్రాజ్యాన్ని ధన కనక వస్తు పుత్ర సంపదలన్నిటితో కూడా ఏకచక్రాధిపత్యంగా అనుభవించినావు. ఇప్పుడు ఏమైంది నీ స్థితి? ఎలాగో కేవలం ప్రాణాలతో ఉంటే చాలు అనుకునేటువంటి దుర్భరమైనటువంటి స్థితిలోకి పడిపోయావు, హీనదశకు దిగజారిపోయావు. మున్ముందు రాబోయేవి చాలా దుర్భరమైనటువంటి రోజులు. కాబట్టి మార్గాంతరం ఆలోచించుకో. ఇకనైనా నీ బుద్ధిని మార్చుకొని శ్రేయో మార్గం వైపు వెళ్ళు. ప్రేయో మార్గంలో ఇంకా ఎంతకాలం ఉంటావు అని చెప్పి, నీ కొడుకులు పాండవులను ఎన్ని బాధలు పెట్టారయ్యా, నీకు తెలియదా? నీవేగా వాటికి సాక్షివి. వారిని చంపించాలని ఇంటికి నీ పట్టించావు. వారికి విషాన్నము పెట్టించారు. వారి భార్యను నిండు సభలో అవమానించినారు. వారి ధనాన్ని, వారి రాజ్యాన్ని అపహరించినారు. వారిని అడవుల పాలు చేసినారు. అలాంటి పాండవుడే దయతలిచి చివరికి నిన్ను పోషిస్తుంటే పుట్టు గుడ్డివై ఉండి మహాభోగాలు పోయి, బంధువులు కుమారులు అంతా కూడా పోయి ముసలితనము పైబడి ఆలుమగలు దుఃఖమగ్నులై ఉండి అనవరతము కూడా శోకిస్తూ ఇంకా ప్రాణముల మీద ప్రీతి కలిగి ఈ శరీరాన్ని పోషించుకోవాల్సిన అవసరం నీకుందంటావా? ఒకసారి ఆలోచించుకో ధృతరాష్ట్ర మహారాజా. ఇంకా దేనికోసం ఈ శరీరాన్ని పోషిస్తున్నావు? దయచేసి ఇకనైనా సరే శరీరం మీద వ్యామోహమును విడుచు. ఇన్ని రోజులు పుత్ర వ్యామోహముతో జీవితంలో నాశనం చేసుకున్నావు. కానీ ఇకపై శరీర వ్యామోహమునైనా విడుచు. పుత్ర వ్యామోహమును విడుచుకోలేక వారిని ఎలా నాశనం చేసుకున్నావు, అలా శరీర వ్యామోహమును విడుచుకోనలేక శరీరమును కూడా నాశనం చేసుకోకు. ఈ జన్మను తరింపజేసుకో. ఈ శరీరం మీద వ్యామోహమును విడుచు. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండిదే, పై బెడ్డాడని భీముండొర గుడ్డములాడంగ కూడు కుడిచెదవదిప. ఎన్ని రోజులు తింటావా ఈ పిండాకుడు లాంటి అన్నం? పుత్ర వ్యామోహముచో బిడ్డలకు బుద్ధి చెప్పకుండా వినాశము తెచ్చుకున్నటువంటి గ్రుడ్డివానికి ఇదో పిండాకుడు వండిపోయండి అని భీముడు అనేటువంటి మాటలు తింటూ ఆ అన్నాన్ని తింటూ ఈ శరీరాన్ని పోషించుకోవాల్సినటువంటి అంత అగత్యం, అంత అవసరం నీకు ఉన్నదని భావిస్తున్నావా? ఈ దేహము శాశ్వతము కాదు, నశించిపోయేది. అది తెలుసుకో. తెలుసుకుని దాని మోహాన్ని వదిలించుకో. సన్యసించు. ఇల్లు విడిచి వెళ్ళు. ఇల్లు విడిచి వెళ్ళేవానికే ముక్తి సులభంగా లభిస్తుంది కౌరవరాజా. కాబట్టి ఎవ్వరికి తెలియకుండా నువ్వు వెళ్ళిపో. అడవులకు వెళ్ళిపో. వెళ్ళి అక్కడ
తపస్సు చేసి శరీరమును వదిలివేయి. రానున్నది ఘోరమైనటువంటి కాలము. అది ఎటువంటి ఆలోచనలను మనసులో పుట్టిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి సరైనటువంటి ఆలోచనలతో శరీరాన్ని విడిచిన వాడే సరైనటువంటి లోకాలను చేరుతాడు కాబట్టి సరైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి సన్యాస ఆశ్రమం వైపు గాని పయనాన్ని కొనసాగించు అని విదురుడు ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజుకి సలహా ఇస్తే, విదురుడి యొక్క హితవాక్కులను బాగా అర్థం చేసుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. ఇప్పుడు కూడా కాస్త ఎక్కినట్టుగా అనిపిస్తాయి. కానీ ఆ దుర్యోధనాదులు చుట్టూ ఉండడం వల్ల దుస్సాంగత్యం అధికంగా ఉండి, ఒక్క సత్సాంగత్యం ఉండడం వల్ల ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోయాయి. కానీ ఈసారి ఆ దుస్సాంగత్యం అనేది పోయింది కదా! నశించిపోయినది కదా! ఉన్నది ఒక్క సత్సాంగత్యం. ఎన్ని రోజులు పైగా మహానుభావుడు ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు పెట్టినటువంటి భోజనం పెట్టాడు కదా! ఆ శరీరం కూడా కాస్త ధర్మము వైపుగా ఆలోచించే తత్వంగా మలిగి ఉన్నది. వెంటనే ఆ యొక్క విదురుడు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఎవ్వరికి చెప్పకుండా ఆ విదురుడితో కలిసి, భార్యతో గాంధారితో కలిసి అడవులలోకి వెళ్ళిపోవడం జరిగినది. విదురుని సహాయంతోనే వెళ్ళి హిమాలయంలోకి వెళ్ళి అక్కడ చక్కగా తపస్సు చేసి యోగనిష్ఠుడి శ్రీహరి అందే చిత్తమును నిలిపి దేహత్యాగము చేసినాడు. ఆ గాంధారీదేవి సహగమనము చేసింది. విదురుడు వారిద్దరూ కూడా ఆ విధంగా దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గాంధారీదేవి సహగమనము చేసింది అంటే మళ్ళీ ధర్మంలో సతీ సహగమనం ఉందా అని అంటారేమో. దీనికి ఇదే మహాభాగవతమే సమాధానం చెప్పడం జరిగింది. వేదంలో కూడా ఇప్పుడు కూడా సహగమనమును ప్రోత్సహించలేదు. ఎప్పుడైతే ఏ స్త్రీకైతే అన్ని బాధ్యతలు తీరిపోయాయో ఆ స్త్రీ మాత్రమే సహగమనం చేయాలి. అది కూడా ఇచ్ఛాపూర్వకంగా తనకు పూర్తిగా ఇష్టం ఉంటే. అంతేగాని అందులోకి తూసివేయడము, చితిలోకి తూసివేయడం అనేది సహగమనంలో అనేది ప్రధాన ఉద్దేశము కాదు. బాధ్యతలు లేకుండా పూర్తి జ్ఞానమును పొందినదే. ధృతరాష్ట్రుల వారు పూర్తిగా జ్ఞానాగ్నిని వెలిగించుకున్నారు. సామాన్యమైనటువంటి స్థితిలో కాదు. జ్ఞానాగ్నిని వెలిగించుకొని తన దేహాన్ని దగ్నం చేస్తే అదే జ్ఞానాగ్నిలో గాంధారీదేవి కూడా పట్టినది. అంటే పరిపూర్ణ జ్ఞానముతో తన యొక్క వర్తను అనుసరించినది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు నారదుల వారు వచ్చి చింతిస్తూ ఉంటారు. ధర్మరాజు గారు ప్రతిరోజు కూడా తన యొక్క పెద్దమ్మను, పెద్ద తండ్రి గారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొందడం అనేది ధర్మరాజు గారికి ఉన్నటువంటి గొప్ప అలవాటు. ఇది చాలా మంచి అలవాటు కూడా. కానీ ఆ రోజు తెల్లవారుజామున వెళ్ళి చూస్తే పెద్ద తండ్రి గారు, పెద్దమ్మ గారు కనపడలేదు. ఆ విదురుల వారు కూడా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళారా అని చింతిస్తాడు. ఎంత వెతికినా కూడా కనపడరు. అలా చింతిస్తూ కొంతకాలం గడుస్తున్నటువంటి సందర్భంలో నారదుడు వచ్చి, అయ్యా వారిద్దరూ కూడా ఈ విధంగా మరొక 5 రోజుల్లో దేహత్యాగం చేయబోతున్నారు. వారి గురించి చింతించవలసిన అవసరం లేదు. నీవు కూడా ఇక రాబోయేది కలియుగము. కలి ప్రభావం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి నీవు కూడా ఈ శరీరం మీద వ్యామోహమును వదులు, ఈ యొక్క బంధముల మీద వ్యామోహమును వదులు అని నారదుడు వారికి కూడా ఆ యొక్క చక్కగా ఉపదేశములు చేయడం జరిగింది. ఆ తర్వాత విశేషములు కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఆచరణ స్వస్తి. జై శ్రీరామ్.